ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, నెయిల్ పాలిష్ రెగ్యులర్గా అమ్మాయిలు యూస్ చేస్తూ ఉంటాం కదండి. డ్రెస్ని బట్టి వేసుకుంటాం. ఆర్టిఫిషియల్ నెయిల్స్ వచ్చేసినాయి, ఆర్టిఫిషియల్ నెయిల్ పాలిష్లు వచ్చేసినాయి, వాటికి కలరింగ్లు ఎంత ట్రెండ్ వచ్చిందంటే వీటిని రిమూవ్ చేసేస్తూ ఉంటాం అకేషనల్గా. కొంతమంది అయితే రెగ్యులర్గా రిమూవ్ చేస్తారండి. దానివల్ల నెయిల్స్ ఎల్లోగా అయిపోతాయండి. అదేమన్నా ప్రాబ్లం అవుతుందా? తర్వాత మనం దేంతో అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుందో అది కాస్త కొంచెం మనం ఇట్లా వేయగానే పోతుంది అంటే మనం నెయిల్కున్న పైన ఇదేమన్నా పోతుందా? నాకు అట్లా అన్ని డౌట్స్ అనిపిస్తూ ఉంటుంది. మీ ఐడియా, మీ ఒపీనియన్ ఉందా ఇక్కడ? అయితే నెయిల్ పాలిషెస్ నార్మల్గా ఏంటంటే పాత రోజుల్లో మన ఆరోగ్యం ఎట్లా ఉంది అనడానికి ఫస్ట్ ఇట్లా గోరు పట్టుకుని చూసేవాళ్ళు అనమాట. ఈ గోడ దగ్గర ఇట్లా నొక్కేవాళ్ళు. ఇలా నొక్కి బ్లడ్ ఎంత ఉంది అవన్నిటికీ ఇండికేషన్ అవి. సో ఇప్పుడు అవి కవర్ చేసేస్తాం మనం. సో ఇది కవర్ చేసేటప్పుడు మనకి జనరల్గా తెలవట్లేదు. అయితే దాంతోపాటు ఏమవుతుందంటే మనం ఈ నెయిల్ పాలిష్ వేసి నెయిల్ పాలిష్ కెమికలే. నార్మల్గా ఏ నెయిల్ పాలిష్ కెమికల్ లేకుండా ఏ నెయిల్ పాలిష్ లేదు. నెయిల్ పాలిష్ బాటిల్ ఓపెన్ చేయగానే ఆ రూమ్ అంతా ఒక స్ట్రాంగ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే మనకి ఒక సరదా, అందరికీ ఇష్టం కదా నెయిల్ పాలిష్, నెయిల్ మంచి గ్రూమింగ్, లిప్స్టిక్ దగ్గర నుంచి నెయిల్స్ దగ్గర నుంచి మనం ఎంత బాగా వేసుకుంటే సో ఆ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఆ కెమికల్ అబ్జార్ప్షన్ అదంతా ఎల్లోగా అయిపోతుంది. అంటే స్లోగా ఇప్పుడు క్యాన్సర్ ఈ రోగాలు రావడానికి రకరకాల ఏవేవో హెయిర్ డై ఒకటి రీజన్ చెప్తున్నారు, పొల్యూషన్ చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, ప్లాస్టిక్ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ ప్లేయింగ్ అ రోల్ అనమాట. ఈ నెయిల్ పాలిష్లో నుంచి వెళ్ళే కెమికల్ కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంది. సో రెగ్యులర్గా నెయిల్ పాలిష్ వేసుకునే వాళ్ళకి ఎల్లోగా అయిపోయేసి అన్హెల్దీ నెయిల్స్ కనపడుతూ ఉంటాయి. మనం ఒకవేళ తీసేసినా నెయిల్ పాలిష్ వేసుకోకూడదని ఒక రెజల్యూషన్ పెట్టుకున్నా ఆ ఎల్లోనెస్ పోవడానికి చేతులు చాలా పచ్చకామర్లు వచ్చిన వాళ్ళు అలా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ దాన్ని కవర్ చేసేస్తూ ఉంటాం. దాంతో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నెయిల్ పాలిష్ ఉన్నప్పుడు మనం ఫుడ్ తీసుకుంటే వేడి తింటున్నాం అనుకోండి, ఇది లోపలికి వెళ్ళిపోతుందేమో అదొక ఫీల్ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో పసిపిల్లలు ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇంట్లో అసలు నెయిల్ పాలిషే వేసుకోరు వాళ్ళకి అన్నం పెడతాం, వాళ్ళకి పెట్టే అన్ని రోజులు కూడా మనం చేతులకి నెయిల్ పాలిష్ గోల్డ్ చక్కగా క్లీన్ నెయిల్స్ అవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు కొంచెం ఏంటి అంటే మనం చిన్న రెమెడీస్, మన రెగ్యులర్గా నెయిల్ పాలిష్ చేసుకుంటే కూడా ఈ నెయిల్ బెడ్స్ అంటాం కదా, ఇవి హార్డ్ అయిపోయి కొంచెం రఫ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ నెయిల్స్ కూడా హెల్దీగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒక చిన్న చిట్కా అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనకు ఒక వైట్ కోట్ దొరుకుతుంది వితౌట్ కలర్. అవును, ఆ వైట్ కోట్ వేసుకుని నెయిల్ పాలిషెస్ అంటే ఇప్పుడు రంగులు ఎక్కువైపోయినాయి కదా, కలర్స్ ఎక్కువైపోయాయి, బ్లూ, గ్రీన్, ఎల్లో, బ్లాక్, ఇలా కలర్స్ రకరకాల స్ట్రాంగ్ కలర్స్ అయిపోయినాయి. కాబట్టి ఫస్ట్ ఆ ప్లెయిన్ కోట్ వేసేసుకోండి. జస్ట్ దాంట్లో ఇట్స్ గుడ్ కలర్, కొంచెంలో మెరుగు అనమాట. అది వేసుకుంటే మీకు ఆ నెయిల్స్ ఎల్లో అవ్వదు. ఫస్ట్ వైట్ కోట్, ఎనీబడి ఆ వైట్ కలర్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ మస్కారా, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అది తెచ్చి ఆ కోట్ వేసుకుని కాసేపు ఆగిన తర్వాత దానిపైన మీరు నెక్స్ట్ నెయిల్ పాలిష్ వేసుకోండి. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఏ నెయిల్ పెయింట్ పడితే ఆ నెయిల్ పాలిష్ కొనేయడానికి లేదు. 10-15 రూపీస్కి దొరికే నెయిల్ పాలిషెస్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటే గోల్డ్ మాట పక్కన పెట్టండి, వేరే రకరకాల ప్రాబ్లమ్స్ మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో కాస్త బ్రాండెడ్ ఈజ్ వాట్, బ్రాండ్ డబ్బులు అంటే వెచ్చించాల్సి వస్తుంది, తప్పదు. 200 ఉంటుందో 300, 500 ఉన్న నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయి. సో అట్లాంటి నెయిల్ పాలిషెస్, చాయిస్ ఆఫ్ నెయిల్ పాలిషెస్ మంచిగా ఉండేలాగా చూసుకోండి. అండ్ అది సెకండ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే నెయిల్ పాలిష్ రెగ్యులర్గా వేసుకునేటప్పుడు నెయిల్ పాలిష్ తీసేసిన తర్వాత కాసేపు నిమ్మకాయ పిండిన నీళ్ళలో మీ ఫింగర్స్ పెట్టేసేయండి. ఓకే, అది ఏం చేస్తుందంటే కొంచెం నిమ్మకాయ లేకపోతే పసుపు కాస్త గోరువెచ్చని నీళ్ళలో వేసి ఫింగర్స్ అందులో మ్యానిక్యూర్కి వెళ్తూ ఉంటారు. మ్యానిక్యూర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు అక్కడ కూడా మీకు కెమికలే వాడతారు కదా, ఇవన్నీ పుష్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ వాడతారు, ఏదేదో పెట్టేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా ఇంట్లోనే చేసుకునేలాగా నిమ్మకాయ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ పిండేసి వాటిలో మీ ఫింగర్స్ పెట్టేసి కాసేపు క్లీన్ చేసి చక్కగా డ్రై చేసుకొని దాని తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోవడానికి అట్లీస్ట్ గ్యాప్ ఇమ్మంటారు, కొంచెం గ్యాప్ అవసరం. ఇలా గ్యాప్ ఇచ్చి
చిన్న చిన్న రెమెడీస్ అంతే. లేకపోతే పసుపు వాటర్లో కొంచెం చేతులు పెట్టడము. నిమ్మకాయ ఇస్ ద బెస్ట్ అనమాట. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ పెడితే ఏమవుతుందంటే మనకు నెయిల్స్ హెల్తీగా ఉండడానికి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ పిండేసిన తర్వాత ఆ నిమ్మకాయ డొప్ప ఏదైతే ఉంటుందో అందులో జస్ట్ ఫింగర్స్ పెట్టి ఇలా మనము 5 సెకండ్స్ 10 సెకండ్స్ చేస్తూ ఉంటే హెల్దీగా ఉంటుంది. అండ్ ఈ నెయిల్ బెడ్స్ అన్నవి హెల్దీగా కనపడుతూ ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా పెట్టేస్తూ ఉంటారు వనజ గారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? చాలా రాంగ్ యాక్చువల్గా. చాలా అంటే ఇట్స్ పాపం వాళ్ళకి ఏం తెలియదు. గోరింటాకు వరకు ఓకే. ఒకవేళ వాళ్ళకి ఉండాలి అంటే ఆకు రుబ్బేసిన ఆకు వాళ్ళకి పెట్టండి. సో దాట్ వాళ్ళకి నెయిల్స్ ఎలాగా కనపడతాయి, ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉంటారు. మిగతాయి మాత్రం అవాయిడ్ చేయాలి. మాక్సిమం అవాయిడ్ చేయటం మంచిది. నెయిల్ రిమూవర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటాయండి? అది కూడా కెమికలే కదండి. ఇంకా మనకు తప్పదు. ఇప్పుడు నేను కూడా వేసుకుంటాను, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఇది తీయాలి అంటే నాకు సరదానే నెయిల్ పాలిషెస్. కాకపోతే ఒకప్పుడు బాగా బ్రైట్ కలర్స్ వేసి కొంచెం షిఫ్ట్ అయ్యా, కొంచెం లైట్ కలర్స్ వేసుకుంటే బెటర్ అవుతుందేమో అనేసి. సమ్ బెటర్ అని. అంతేనండి. ఏదేమైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. డెఫినెట్ గా తీసుకోవాలి. ప్రోడక్ట్ అంటే మనకు నెయిల్ పాలిషెస్ కావాలి అంటే ప్రోడక్ట్ కొనేటప్పుడు ఒక కొంచెం బెటర్ ప్రోడక్ట్ కొనుక్కుంటే మంచిది అనమాట. మనం ఏదో 100 రూపీస్కి వస్తున్నాయి, 1500 రూపీస్కి వస్తున్నాయి అనేసి ఆన్లైన్లో షాపింగ్ చేసేస్తూ ఉంటాం. ఆన్లైన్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తూ ఉన్నాయి కదా. సో వాటిని చూసి మనం 10-20 ఇంట్లో తెచ్చేసుకొని అట్లా కాదు. చాలా కలర్స్ అండ్ ఎక్కువ రోజులు కూడా అది ఉంచేసి అది ఎండిపోయిన తర్వాత దాంట్లో ఇంకా ఏదో వేసి దాన్ని మళ్ళీ తిప్పేసి అది వేసుకోవడం, అవన్నీ అవాయిడ్ చేసి దాన్ని షేక్ చేసి మళ్ళీ రాసేసుకుంటూ. అవును, అది ఎండిపోతే దాన్ని అసలు వదలము. అందరూ చేసే పని కాదా చెప్పండి? నేను చేసి ఆపేసా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత. అవేర్నెస్ వచ్చిన తర్వాత తప్పు చేయకూడదు ఇంకా. 100%. అవి పాత డేట్ అయిపోయిన అంటే దాని కొంచెం షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా, దాని తర్వాత పెట్టుకోకండి నెయిల్ పాలిష్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పైరీ డేట్ మాత్రం మనం అమ్మో అది చూసుకోవాలి. నా ఫ్రెండ్ కి రీసెంట్ గా ఎప్పుడుదో పాత నెయిల్ పాలిష్ చేసుకుంటే ఫుల్ సైడ్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దాని తర్వాత పని కట్టుకొని ఇంట్లో అన్ని కళ్ళద్దాలు మనకు కనపడదు వాటిలలో చూసి అయిపోయినవన్నీ డేట్స్ చిన్నగా మరీ ఉంటాయి, అవన్నీ తీసి డిస్కార్డ్ చేసేసాను. అస్సలు కనపడదండి, అవి తీసేయడమే. ఇంకా మనకు తెలుస్తుంది కదా ఒక 6 months అయిపోయింది తీసేయడం అనమాట. సంవత్సరాలు అంటే వాళ్ళు చెప్తారు 5 years వాడండి, 10 years వాడండి అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. 100% అండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంజ గారు. నమస్తే. నమస్తే అండి.